రాక ముందే ఆయన వస్తాడు, ఆయన కన్యక గర్భమున జన్మిస్తాడు అని రాయబడిన లేఖనాలు ఆయన నెరవేర్చడం కొరకే ఆయన ఈ లోకములో ప్రవేశించడము జరిగిందనమాట. ఈరోజు మనం చూసుకుందాం, డీటెయిల్డ్గా మనము కొందరు వ్యక్తులను పరిశీలిస్తూ మనము చూసుకుందాం. ఆయన ఈ లోకంలోకి రావడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు, ఆయన ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయనని చూసిన వ్యక్తులు, ఆయనని ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయనను పూజించిన వ్యక్తుల గురించి మనము చాలా డీటెయిల్డ్గా ఈరోజు మనము తెలుసుకుందాం. ఒక శిశువు ఈ లోకముకి రావాలి అంటే ఒక గర్భమును ఏర్పాటు చేసుకోవాలి అన్నమాట. బైబిల్లో మనం చూసుకున్నట్టయితే అక్కడ కన్యక, ఆయన ఏం చెప్పినాడంటే కన్యక గర్భవతి అయి కుమారును కన్యను. అందరికీ ప్రశ్న ఉంటుంది, కన్యక ఎలా గర్భవతి అవుతుంది అని అందరికీ ప్రశ్న ఉండవచ్చు. కానీ నా దేవుడు నోటి మాటతో సృష్టిని సృజించిన గొప్ప దేవుడు, ఆయన ఏమైనా చేయగలిగిన గొప్ప దేవుడు అన్నమాట. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము, ఆయనను ఆరాధిస్తున్నాము. ఆయన